ఈరోజు వర్చువల్ మహానాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకు ఈ వర్చువల్ మహానాడు జరుపుకుంటున్నామని మన ప్రధానమంత్రి ఇంధన సమస్యతో దేశంలోనే అతి పెద్ద సమస్యలో మన దేశం ఉంది. ఈరోజు ఆర్థికంగా అన్ని విధాల చాలా ఇబ్బందుల్లో నడుస్తుంది. బయట ప్రపంచంలో మీకు అందరికీ తెలుసు కూడా ఈరోజు జరుగుతుండే సమస్యలు ఇంధన సమస్యతోటే ఈరోజు మనం వర్చువల్ మహానాడుకి. కానీ ఈ వర్చువల్ మహానాడు కూడా మహానాడు కంటే గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు మన ముఖ్యమంత్రులు ఆదేశంతో. అట్నే వర్కింగ్ ప్రెసిడెంట్ మొదట మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు కావడంతో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు జోష్తో ప్రతి దగ్గర కూడా మీరు గమనించండి. సాయంత్రానికి మీకు తెలుస్తుంది ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమం. మనం ఒకటే మనం అందరం అనుకోవాల్సింది, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన ఈ పార్టీని కార్యకర్తలే మన పార్టీకి స్ట్రెంగ్త్ అనే నివాదనతోటే ఈరోజు ఈ పార్టీ ముందుకు నడుస్తుంది. మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రులు అట్నే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు ఇద్దరు కూడా ఒక్క నిమిషం తీరిక లేకుండా రాష్ట్రాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేయాలా అనే కాన్సెప్ట్లో ఈరోజు ముందుకి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా మన జిల్లా తీసుకోండి, బీపీసీఎల్ కానీ, కృష్ణాపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, తర్వాత ఇండోసోల్ కానీ, తర్వాత మన కిసాన్ సెజ్లో దాదాపు 4-5 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా దుగ్గరాజపట్నంలో కూడా షిప్ బిల్డింగ్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. ప్రతి దగ్గర కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఉంటేనే రాష్ట్ర ప్రజలకు కూడా ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు. ఈరోజు ఉండే మన ఆర్థిక పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు వీళ్ళు ఉండబట్టే ప్రతి దగ్గర వీళ్ళు తిరుగుతూ ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చి ఎన్ని వసతులు ఇవ్వాలో ఇచ్చి, ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నట్టు తీసుకొచ్చారు వీళ్ళు. దాన్ని ముందుకు నడుపుతున్నారు. ఈ మహానాడులో రకరకాలు ఈరోజు మీరు చూస్తారు ఎన్ని కొత్త ప్రపోజల్స్ ముందుకు పెడతారో పార్టీ. అవి కూడా ప్రతి ఒక్కరు పార్టీలో డిస్కస్ చేసి మన గవర్నమెంట్లో ఎట్లా ముందుకు నడపాలా, అభివృద్ధి ఎటు జరగాల అనే కార్యక్రమంలో ఈరోజు ఈ మహానాడిని గొప్పగా పసుపు పండుగగా ప్రతి దగ్గర కూడా చేస్తున్నారు. నా పార్లమెంట్ దాదాపు 82 క్లస్టర్స్ ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఈరోజు నారాయణ గారిని నేను మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ జెండా ఆవిర్భావం చూసి నెక్స్ట్ కోవూరు అట్నే ఆత్మకూరు ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా తిరుగుతున్నాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.